శ్రీరామనవమి కాబట్టి పూజ చేయడానికి మేము టెంపుల్కి వచ్చినాక కళ్యాణం చేస్తున్నాం. पूजित शंख चक्रधर श्री सीता लक्ष्मण भरत शत्रुघ्न हनुमत्समेत श्रीरामचंद्र स्वामिनः श्रीराम महोत्सव आराधनकर्मणः तिरुकल्याण महोत्सव आराधनकर्मणः योग्यता सिद्धिरस्तु अनुग्रह सिद्ध्यर्थ एवं श्री सीता लक्ष्मण हनुमत समेत
చేసుకొని చెప్పండి. ఇది ఏతేభ్యః నానా గోత్రేభ్యః నానా నామభ్యః స్వస్తి వాసుదేవ పుణ్యాః వాచన మంత్ర జప దక్షిణ మనసి ఉత్సాహః అపరిమిత హిరణ్యం తుభ్యమహం సంప్రదతే నమః. మనసా అస్త్రమంత్రానుజవేద్ సర్వాన్ సమానాని ప్రోక్షయేత్. గీతం నమస్కారం చేసుకోవడం కదా స్వామి నామానికి గోవిందా మనం ముందుగా మనకి రెండు ప్రక్రియలు ఉంటాయి. ఏమేమిటయ్యా అంటే ఒకటి వైష్ణవ సాంప్రదాయంగా పాంచరాత్రాగం ప్రక్రియ ఒకటి ఉంటుంది. అలానే శైవ ఆగమంలో స్మార్త ప్రక్రియ ఒకటి ఉంటుంది. అదే మనం ఇంట్లో ఏం చేసుకున్నా ఏం చేయాలనుకున్నా మన దగ్గర చూస్తాం. మరి వారిని ఎలా పూజించాం, ఎలా ఆరాధించేటువంటి ఈ యొక్క కళ్యాణం, ఆ యొక్క సీతారామచంద్ర స్వామి యొక్క కళ్యాణం, అలాంటి కళ్యాణం మనం చేసుకుంటాం. ఆ తర్వాత స్వామివారికి ఇవన్నీ చేద్దాం. మనం ఇప్పుడు ఒక పెళ్లి చేసుకున్నాం. ఆ పెళ్లికి అబ్బాయిని ఎలా తీసుకొని వస్తాం? వేదిక మీదకి మంచిగా తీసుకొని వస్తామా లేదా? పెళ్లి మండపం నుంచి వేదిక మీదకి. అలా ఇప్పుడు మన దగ్గరికి ఎవరు వచ్చారు? స్వామివారు వచ్చారు. ఆ యొక్క మంత్రంతో స్వామివారిని వేదిక మీద మనం స్థాపించారు. ఆ యొక్క స్థాపించిన తర్వాత స్వామివారికి రక్షాబంధన ఆవాహన చేశారు. అంటే ఆ యొక్క రక్షాబంధనంలో లక్ష్మీ అమ్మవారిని ఆవాహన చేశారు. అలానే ఆ యొక్క రక్షణ కూడా అందరికీ కట్టడం కూడా జరుగుతుంది. అలాంటి రక్షాబంధనం ఎదురు చేస్తారయ్యా అంటే మనకి అలాంటి స్పృష్ట దోష నివారణ మాత్రం ఆశోచ పరిహారార్థం. అంటే మనకి రెండు ఆశోచాలు ఉంటాయి. ఏమైతుందయ్యా అంటే ఒకటి మృగాశోచం, ఒకటి జాతాశోచం. అంటే కావచ్చు స్వామివారి యొక్క ఏ కార్యంలో కావచ్చు ఆ యొక్క బంధనాన్ని బట్టి ఎవరైనా చేయగలుగుతారు, ఎవరు వెళ్ళారు ప్రతిష్టవంతం. మరి వారి యొక్క ముత్తాడు గారి పేరేంటిది? నాభాగ మహారాజవర్ణుడు. ఎవరు? నాభాగ మహారాజవర్ణుడు. వారి యొక్క తాతగారి పేరు ఎవరి తాతగారి పేరు? స్వామివారి యొక్క తాతగారి పేరు అజ మహారాజవర్ణుడు. మరి స్వామివారి చేసినటువంటి స్వామి పేరు శ్రీరామచంద్రుడు. ఇందాక మనం అందరం ఒకటి చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? గృహీత్వం గృహీమహే అహోదాస్యామ. అంటే ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ ఎవరు? మీరందరూ ఎవరు? స్వామివారికి సేవకులు కాదు, అత్తమామలే. ఎవరు? అత్తమామలే. అంటే ఎప్పుడైతే మనకి కన్యాదానం చేసేటువంటి ఫలితం ఎలా అయితే వస్తుందో, కన్య
కన్యలు లేని వాళ్ళు ఎలా చేస్తారు అనేది మనకి ఒక కోసం ఇందాక అడిగారు కొంతమంది. ఏంటిదయ్యా అంటే కన్యలు లేని వారు ఈ యొక్క దైవ కళ్యాణం ద్వారా ఆ యొక్క అమ్మవారిని మన అమ్మాయిలాగా భావించి ఆ యొక్క కన్యాదానం చేస్తారు. అంటే మనం కన్యాదానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఈ యొక్క దైవ కార్యక్రమంలో కూడా కన్యాదానం చేస్తే అదే ఫలితం వస్తుంది. అలాంటి కన్యాదానం ఈ దీనిలో అంటే ఇప్పుడు మనం అందరం ఎవరి తరపున ఉన్నాము? అమ్మవారి తరపున తండ్రి తల్లి స్థానంలో మనం అందరం కూర్చున్నాం. మేము కాదు, మేము స్వామివారి తరపున. అలాంటి ఇప్పుడు సీత అమ్మవారి యొక్క గోత్రం ఏంటి? సీత అమ్మవారి యొక్క గోత్రం గౌతమ గోత్రం. ఏ గోత్రం? గౌతమ గోత్రం. మరి వారి యొక్క ముత్తాత గారి పేరు ఏంటిది? వారి యొక్క ముత్తాత గారి పేరు హ్రస్వరోమ మహారాజవర్మనుడు. ఏ పేరు? హ్రస్వరోమ మహారాజవర్మనుడు. వారి యొక్క తాతగారి పేరు స్వర్ణ రోమ జనక మహారాజవర్మనుడు. మరి ఇక్కడ విశేషమైనటువంటి అమ్మవారు మహాలక్ష్మి స్వరూపులుగా ఉన్నటువంటి సీతమ్మవారు. ఎందుకు ఇక్కడ రావడాన్ని శ్రీమన్నారాయణ స్వరూపంగా భావించి శ్రీరామచంద్ర స్వామి కన్యాదినే వరాయ అని మనం చెప్తాం. ఎందుకయ్యా అంటే స్వామి వారు ఎత్తినటువంటి శ్రీమన్నారాయణ ఎత్తినటువంటి అవతారాలు అందరూ తెలుస్తారా? ఎన్ని అవతారాలు ఎత్తారు? కాదు, ఎన్ని అవతారాలు ఎత్తారు? 11 అవతారాలు ఎత్తారు. 11 అవతారాలు ఎత్తారు. ఒక అవతారం మత్స్యావతారం కంటే ముందు ఎత్తినటువంటి అవతారు హయగ్రీవ స్వామి. అంటే ఈ యొక్క సరస్వతి అంటే దది మధు అంటే పెరుగు తేనె ఈ రెండు కలిపి ఉన్నటువంటి సందేశాన్ని స్వామివారు సమర్పించారు. ఇప్పట్లో మన పెళ్లిలో ఏం చేస్తున్నారు? ఎందుకు ఇలా చేస్తారయ్యా అంటే పెళ్లికి ముందు ఉపవాసం ఉండాలని తెలుసా? పెళ్లికి ముందు ఉపవాసం ఉండాలని ముందు రోజు నైట్. మళ్ళీ ముందు రోజు నైట్ ఉపవాసం ఉన్నవాళ్ళు నేను పొద్దున కూడా ఎత్తురండి పెళ్లి అయ్యేది వారికి. మరి ఎప్పటి వరకు ఆగ్రహించారు? అప్పుడు ఏమవుతారు? నీరు సంవత్సరం పడిపోతారు. అప్పుడు ఏం చేస్తారు? ఇప్పటికైతే మంచి దోశగా వాళ్ళలో ఇడ్లీగా లడ్డుగా అన్ని ఇస్తున్నారు. కానీ ఆ యొక్క కాలంలో స్వామివారికి మధుపరకం అంటే పెరుగు తేనె కలిపి ఉన్నటువంటి సందేశాన్ని స్వామివారికి ఇచ్చేవారు. అలాంటి కార్యక్రమాన్ని ఇక్కడ చేశారు. ఇప్పుడు స్వామివారికి పట్టు వస్త్రాన్ని సమర్పిస్తున్నారు. మధుపరక వస్త్రాలు అంటారు. ఇప్పుడు స్వామివారి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు. అందరూ కూడా నమస్కారం చేస్తున్న ఒక్కసారి స్వామి నామాన్ని గట్టిగా
అందరం కన్యాదానాన్ని మనం ఇవ్వబోతాం. మరి మిగతా 15 దానాలు ఎవరు ఇస్తారు? ఈ 15 దానాల్లో కూడా ఒక 4 చాలా ఇంపార్టెంట్. ఏంటిదయ్యా అంటే చాలా శ్రేష్టమైనటువంటి దానాలు. ఒకటి గోదానం, ఒకటి భూదానం, ఒకటి హిరణ్యదానం, ఒకటి సాలగ్రామదానం. ఎందుకు ఇస్తారు అంటే గోదానం అంటే అల్లుడిని కూతురినిచ్చే పంపించినప్పుడు ఆ కూతురికి ఎలాంటి ఇబ్బందులు ఉండవద్దని నిత్యం కూడా పాలు కావచ్చు, చాయలు కావచ్చు అన్నింటికి తెప్పించినా సరిపోదు. ఎందుకు అంటే స్వామి ఏం చెప్పారయ్యా అంటే కోట్లు పెట్టి నాకు ఏమవుతుంది, భక్తిగా ఒక పుష్పాన్ని సమర్పించినా నాకు చాలయ్యా అని మనకు చెప్పారు. ఏం చెప్పారు? భక్తిగా ఒక పుష్పాన్ని సమర్పించిన ఇతం పోసుకొని వారికి సమర్పించడం అంటే ఒక బ్రాహ్మణుడి చేతి సమర్పించడం దీనికి కన్యాదానం. అదే ఇప్పుడు మనం ఇక్కడ ఎవరికి సమర్పిస్తున్నాం? సీతమ్మని స్వామివారికి సమర్పిస్తున్నాం. మన స్వామివారి ఎవరు? స్వామివారు వారు బ్రాహ్మణుగా ఉండి ఇప్పుడు గృహస్థాశ్రమానికి వచ్చారు. ఆయన ఒక బ్రాహ్మణుడే, చతుర్వేదాలు చదువుకున్నటువంటి ఆ యొక్క సాక్షాత్ శ్రీరామచంద్రుడు. అలాంటి కన్యాదానాన్ని ఇప్పుడు మనం చేసుకోబోతున్నాము. మీకు తోచినంత
ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఈ అనుగ్రహం చక్కగా కౌంటర్లో వేసుకోండి, చక్కటి అభివృద్ధి ఉంటుంది, రుణబాధలు ఉంటాయి. అందరూ కూడా గట్టిగా श्री श्री रामये గోవింద
బుక్కులు తీసుకోవచ్చు. ఇంకోటి బుక్కులు. ఒక్కటే నిమిషం టైగర్ చుట్టూ భగవంతుడికి యుద్ధం చేస్తే చాలా ఆనందం. గోవిందా దాత్రేయ రమణ గోవిందా